everyone, this is Uday. Welcome to Uday Study Circle. మనం టుడే టాపిక్ ఏంటంటే డిస్టెన్స్ టైమ్ స్పీడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ సైనిక్ అండ్ నవోదయ వాళ్ళకి. అసలు డిస్టెన్స్ అంటే ఏంటి? డిస్టెన్స్ అంటే ఏంటి? దూరం. ఓకేనా? టైం అంటే ఏంటి? తెలుగులో కాలం. అదే స్పీడ్ అంటే వేగం. అంటే ఈ మూడు రిలేషన్ బేస్ చేసుకొని దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఎలా చేయాలి, ఎలా వస్తే ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? చాలా ఈజీగా ఉంటాయి. ఈ టాపిక్లో మెయిన్ ఏంటంటే కన్వర్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కన్వర్షన్స్ తెలియకపోతే మనకి ఈ టాపిక్ అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? మనం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకు కొన్ని విషయాలు తెలియాలి. ఏంటంటే ఆ విషయాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? మనకు డిస్టెన్స్ ఉంది, టైం ఉంది, స్పీడ్ ఉంది. అంటే డిస్టెన్స్, టైము, స్పీడ్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ డిస్టెన్స్, టైమ్, స్పీడ్? అంటే ఆ మూడికి ఒక రిలేషన్ ఏముంది, ఏదైనా రిలేషన్ ఉందా అని చెక్ చేయాలి ఫస్ట్. ఏంటి అసలు ఎలా చేయాలి, దానికి ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా, లేకపోతే అవన్నీ అసలు బేసిక్స్ ఎలా ఉంటాయి ఏంటి ఒకసారి మాట్లాడదాం. ఓకేనా? ఫస్ట్ చూడండి, డిస్టెన్స్, టైమ్, స్పీడ్. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? డిస్టెన్స్ ఉంది, టైం ఉంది, స్పీడ్. అంటే ఆ మూడికి రిలేషన్ ఏముందంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ డిస్టెన్స్, టైమ్, స్పీడ్? అంటే ఒక ఫార్ములా ఉంది. ఆ మూడికి రిలేషన్ ఏముంది మనకు? ఆ మూడికి రిలేషన్ ఏముంది? ఫస్ట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు, ఆ మూడికి రిలేషన్ ఏముంది? డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఏంటి ఫార్ములా? అంటే డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే ఆ మూడికి డిస్టెన్స్కి, టైంకి, స్పీడ్కి రిలేషన్ ఏముంది? డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. టైం ఫార్ములా కనుక్కోవాలంటే టైం ఫార్ములా అంటే ఏం చేయాలి? డిస్టెన్స్ బై ఏంటి? స్పీడ్. అర్థమవుతుందా? అదే నాకు ఇప్పుడు స్పీడ్ ఫార్ములా కావాలి. స్పీడ్ ఫార్ములా అంటే ఏంటి? డిస్టెన్స్ బై ఏంటి? టైం. అర్థమవుతుందా? అంటే ఇలా మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం, టైంని ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ ఆల్సో స్పీడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఒకసారి. అంటే ఈ 3 అనేది బేసిక్స్. అంటే ఈ మూడింటికి రిలేషన్ ఏముంది? డిస్టెన్స్కి, స్పీడ్కి, టైంకి రిలేషన్ ఏముంది? డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం అని మనకు తెలుసు. అయితే టైంని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డిస్టెన్స్ బై స్పీడ్. అదే స్పీడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డిస్టెన్స్ బై టైమ్. ఓకేనా? ఈ మూడు తర్వాత ఫోర్త్ ఫార్ములా. ఫోర్త్ వన్ ఏంది? ఫోర్త్ వన్ వచ్చి యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే యావరేజ్ స్పీడ్ 2 టైప్స్ ఆఫ్ యావరేజ్ స్పీడ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇన్ దిస్ టాపిక్లో. అదే ఫస్ట్ యావరేజ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే కేస్ వన్లో వచ్చి డిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది? సేమ్. డిస్టెన్స్ సేమ్గా ఉంటే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? ఓకేనా? డిస్టెన్స్ డిఫరెంట్గా ఉంటే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? ఇప్పుడు డిస్టెన్స్ ఎలా ఉంది? సేమ్గా ఉంది. అంటే యావరేజ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇప్పుడు హోమ్ ఉంది అంటే ఇల్లు. ఇంటి దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాం? మనం స్కూల్కి వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నాం? స్కూల్ ఆర్ కాలేజ్. ఎక్కడికి వెళ్తాను? స్కూల్ ఆర్ కాలేజ్కి వెళ్తున్నాం. అంటే ఒకసారి చూడండి, నేను ఫస్ట్ ఇంటికాడ బయలుదేరాను. ఎక్కడికి వెళ్తున్నాను? స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు నేనేం చేస్తున్నాను? బైక్లో వెళ్ళాను. అంటే స్పీడ్ 1. S1 అంటే ఏంటి? స్పీడ్ 1. మళ్ళీ నేను ఏం చేస్తున్నాను? స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నా. అంటే ఎంత? స్పీడ్ 2. S2 అంటే ఏంటి? స్పీడ్ 2. ఇక్కడ ఏమన్నా డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఇంటికా నుంచి హోమ్ నుంచి స్కూల్కి వెళ్తున్నాం, స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాం. డిస్టెన్స్ ఏమైనా చేంజ్ అయిందా? బట్ వెళ్ళేటప్పుడు నేనేం పోతున్నాను? బైక్లో వెళ్తున్నా. వచ్చేటప్పుడు నేను ఎట్లా వస్తున్నాను? ఆటోలో వస్తున్నా. అంటే స్పీడ్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. బట్ డిస్టెన్స్ ఏమైనా చేంజ్ అయిందా? ఇంటి నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి ఇంటికి ఎక్కడ చేంజ్ అవ్వలేదు. అంటే డిస్టెన్స్ అనేది ఎలా ఉంది? డిస్టెన్స్ అంటే ఎలా ఉంది? సేమ్గా ఉంది. అంటే ఇలా డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంటే యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ అంటే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటప్పుడు? వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫార్ములా? 2 ఇంటూ S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2. దిస్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2. వేర్ S1 S2 అంటే ఏంటి? వేర్ S1 ఈక్వల్స్ టు స్పీడ్ 1, వేర్ S2 ఈక్వల్స్ టు స్పీడ్
2 అర్థమవుతుందా? ఇది అంటే డిస్టెన్స్ సేమ్గా ఉంటాయి. ఒకవేళ డిస్టెన్స్ డిఫరెంట్గా ఉంటే యావరేజ్ స్పీడ్ ఏంటి? డిస్టెన్స్ ఒకవేళ డిఫరెంట్గా ఉంటే వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్? ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ డిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు డిఫరెంట్గా ఉంటే యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ అనేది ఎలా ఉంది? డిస్టెన్స్ ఎలా ఉంది? ఇప్పుడు డిఫరెంట్గా ఉంది. డిస్టెన్స్ ఎలా ఉంది? డిఫరెంట్గా ఉంది. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? అర్థమవుతుందా? ఫస్ట్ కేసు ఏమో డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంటే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? 2 × S1 × S2 / S1 + S2. అదేలాగా S1 అంటే ఏంది? స్పీడ్ 1. S2 అంటే ఏంది? స్పీడ్ 2. అదేలాగా డిస్టెన్స్ అనేది డిఫరెంట్గా ఉంది అనుకో, యావరేజ్ స్పీడ్ ఏంటి చూద్దాం ఒకసారి. చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఏం చేశాను? హోమ్ నుంచి బయలుదేరా. ఎక్కడికి వెళ్ళాలి? నా మెయిన్ టార్గెట్ ఏంటి? స్కూల్కి వెళ్ళాలి నేను. అయితే నేను ఇంటికాడ బయలుదేరిన తర్వాత నాకు ఆకలి వేసింది. సరే హోటల్ దగ్గర ఆగిపోయాను. ఎక్కడ ఆగిపోయాను? హోటల్ దగ్గర ఆగిపోయాను. కానీ నా మెయిన్ టార్గెట్ ఏంది? ఇంటికాడ నుంచి బయలుదేరి స్కూల్కి వెళ్ళాలి. డైరెక్ట్గా నేను స్కూల్కి వెళ్ళాను లేదు, హోటల్ కూడా ఆగా. సరే హోటల్ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తాను? స్కూల్కి వెళ్తా ఉన్నా. ఇక్కడి నుంచి చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి ఒక డిస్టెన్స్ ఉంటుందా లేదా? అంటే ఇంటికాడ నుంచి హోటల్కి ఒక డిస్టెన్స్ ఉంటుంది. దాన్నే D1 అన్నాం. హోటల్ నుంచి స్కూల్కి ఒక డిస్టెన్స్ ఉంటుందా లేదా? దాన్ని D2 అన్నాం. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి ఈయనకి ఒక స్పీడ్లో వెళ్తున్నాం. అంటే ట్రాఫిక్ ఉండొచ్చు, ట్రాఫిక్ లేకపోవచ్చు, ఖాళీగా ఉండొచ్చు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి స్పీడ్ 1 S1. అదే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్పీడ్ ఉంటుంది. అంటే ఒక స్పీడ్లో పోతాం, స్పీడ్ 2. ఇక్కడ ఇంటికా నుంచి హోటల్కి వెళ్ళడానికి ఒక టైం ఉంటుందా లేదా? కొంత టైం పడుతుందా లేదా? 1 అవర్ అవ్వచ్చు, హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు, 10 minutes అవ్వచ్చు, 20 minutes అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. అంటే ఒక టైం ఉంటుంది T1. అర్థమవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది. అదే హోటల్ నుంచి స్కూల్కి వెళ్ళడానికి కూడా కొంత టైం పడుతుంది కదా, అంటే T2. T2. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి డిస్టెన్స్ అనేది ఇక్కడ ఒక డిఫరెంట్. డిస్టెన్స్ అంటే D1 ఉంది, ఇక్కడ డిస్టెన్స్ అంటే D2 ఉంది. డిస్టెన్స్ ఏమైనా సేమ్గా ఉంది? ఇక్కడ లేదు. అంటే డిస్టెన్స్ అనేది ఎలా ఉంది? ఇక్కడ కొంత డిఫరెంట్, ఇక్కడ కొంత డిఫరెంట్. అంటే ఎలా ఉంది? డిస్టెన్స్ డిఫరెంట్గా ఉంది. డిస్టెన్స్ డిఫరెంట్గా ఉంటే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? ఇప్పుడు డిస్టెన్స్ డిఫరెంట్గా ఉంటే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. అంటే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే ఏంటి? D1 + D2. టోటల్ డిస్టెన్స్ అంటే ఏంటి? D1 + D2. అదే టోటల్ టైం టేకెన్ అంటే T1 T2. ఇలా దిస్ ఇస్ ద యావరేజ్ స్పీడ్ ఫార్ములాస్. ఓకేనా? 2 types ఆఫ్ యావరేజ్ స్పీడ్స్ ఉంటాయి. ఒకటేమో డిస్టెన్స్ సేమ్గా ఉంటే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్, ఒకవేళ డిస్టెన్స్ డిఫరెంట్గా ఉంటే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్. అర్థమవుతుందా? ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. దీంట్లో బేసిక్స్ అంటే మనకు డిస్టెన్స్కి, టైంకి, స్పీడ్కి ఏముంది రిలేషన్ మనకు? అంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం అని మనకు తెలుసు. డిస్టెన్స్ అంటే ఏంది? దూరం. స్పీడ్ అంటే ఏంది? వేగం. టైం అంటే ఏంది? కాలం. అంటే ఈ మూడింటికి రిలేషన్ ఏముంది? డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం అని తెలుసు. దాన్నే నేను వేరేలా అంటే డిస్టెన్స్ కనుక్కోవాలంటే స్పీడ్ ఇంటూ టైం అని తెలుసు. ఒకవేళ స్పీడ్ టైం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. అదేలాగా స్పీడ్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై టైం. అంటే ఇది ఒక ఫార్ములా గుర్తుంటే 3 వచ్చేస్తాయి. 4th ఫార్ములా ఏం చేస్తాం? మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. యావరేజ్ స్పీడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంటే, అంటే చూడండి ఇంటికా నుంచి స్కూల్కి వెళ్తున్నాం, స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాం. బట్ వెళ్ళేటప్పుడు నేనేమో అంటే బైక్లో వెళ్తున్నాం, వచ్చేటప్పుడు ఆటోలో వస్తున్నాం. అంటే స్పీడ్ ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి లేదా? డిస్టెన్స్ సేమ్గా ఇచ్చి స్పీడ్స్ డిఫరెంట్గా ఇస్తే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? అప్పుడు 2 × S1 × S2 / S1 + S2. S1 అంటే ఏంది? స్పీడ్ 1. S2 అంటే ఏంది? స్పీడ్ 2. అలాగే ఒకవేళ డిస్టెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? సెకండ్ కేస్. అంటే నేను డైరెక్ట్గా నా టార్గెట్ ఏంది? నేను ఎక్కడికి అరైవ్ అవ్వాలి? నేను ఎక్కడికి రీచ్ అవ్వాలి? స్కూల్కి రీచ్ అవ్వాలి. కానీ నేను ఏం చేస్తున్నా? ఫస్ట్ ఇంటికా నుంచి హోటల్కి వెళ్ళా, హోటల్ నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళా. అంటే ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ ఉంటుంది D1, హోటల్ నుంచి స్కూల్కి ఇంకో డిస్టెన్స్ ఉంటుంది D2. అంటే ఇక్కడ నుంచి నేను ఒక స్పీడ్లో వెళ్ళాను.
ఓకేనా. ఇక్కడ నుంచి ఇంకొక స్పీడ్లో వెళ్ళాను అంటే స్పీడ్ 1 స్పీడ్ 2. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇంటికా నుంచి హోటల్కి వెళ్ళడానికి కొంత టైం పడుతుందా లేదా, దాన్ని టైం 1 అంటే T1. హోటల్ నుంచి స్కూల్కి వెళ్ళడానికి ఒక టైం పడుతుందా లేదా, దాన్ని T2 అన్న. అంటే అప్పుడు డిస్టెన్స్ డిఫరెంట్ ఉంది. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ? T1 ప్లస్ D2. టోటల్ టైం ఎంత ఉంది? T1 ప్లస్ T2. అర్థమవుతుందా? ఇలా ఈ 5 ఫార్ములాస్ అనేది, ఈ 5 బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ డిస్టెన్స్ టైం స్పీడ్ టాపిక్స్లో. ఓకేనా. ఆల్రెడీ బేసిక్స్ ఆఫ్ ఫార్ములాస్ అనేది చూసాము. చూసిన తర్వాత కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ చూద్దాం. కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అనేది ఈ డిస్టెన్స్ టైమ్ స్పీడ్లో వెరీ 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 ఇంపార్టెంట్. నీకు ఆ ఫార్ములాస్ తెలిసినా సరే ఈ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ తెలియకపోతే దీనిలో ఏ ప్రాబ్లం మనం చేయలేం. ఓకేనా. అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఏవి ఉన్నాయి మనకు ఈ టాపిక్లో. డిస్టెన్స్ టైమ్ స్పీడ్. డిస్టెన్స్ టైము స్పీడ్ ఇవేనా ఉండేది? ఇవే ఉండేది. ఒకసారి చూడండి, మనం ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్లో అయినా సరే ఫస్ట్ ప్రియారిటీ ఆల్వేస్ దేనికి ఇస్తాం? మనం డిస్టెన్స్కి ఇస్తాం. సెకండ్ ప్రియారిటీ దేనికి ఇస్తాం? టైంకి ఇస్తాం. ఈ రెండింటిని బేస్ చేసుకొని స్పీడ్ని కన్వర్ట్ చేస్తాం. అది ఎలా కన్వర్ట్ చేస్తాం నేను చూద్దాం. కానీ ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? ఆల్వేస్ డిస్టెన్స్కి ఇవ్వాలి. సెకండ్ ప్రియారిటీ ఆల్వేస్ దేనికి ఇవ్వాలి? క్వశ్చన్స్లో టైంకి ఇవ్వాలి. థర్డ్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? మనం స్పీడ్కి ఇవ్వాలి. ఓకేనా. ఒకవేళ డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉందనుకో, టైం మస్ట్ అండ్ షుడ్ ఎలా ఉండాలి? యూనిట్స్ అవర్స్లో ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఇది ఏడేమో డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంటే టైం ఎలా ఉండాలి? అవర్స్లో ఉండాలి. అదే స్పీడ్ ఎలా ఉండాలి? కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. అర్థమవుతుందా? కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. ఒకవేళ డిస్టెన్స్ మీటర్స్లో ఉందనుకో, డిస్టెన్స్ మీటర్స్లో ఉంటే కన్ఫర్మ్గా టైం ఎలా ఉండాలి? ఇప్పుడు సెకండ్స్లో ఉండాలి. అంటే డిస్టెన్స్ మీటర్స్లో ఉంటే టైం ఎలా ఉండాలి? సెకండ్స్లో ఉండాలి. అప్పుడు స్పీడ్ ఎలా ఉండాలి? మనకు స్పీడ్ ఎలా ఉండాలి? మీటర్ పర్ సెకండ్. ఈ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ దిస్ టాపిక్. డోంట్ నెగ్లెక్ట్. సరేనా. ఇవి కానీ రాకపోతే నీకు ఎన్ని ఫార్ములాస్ వచ్చినా సరే, ఎంత అర్థమైనా సరే, ఈ చాప్టర్లో నువ్వు ఆన్సర్ ఏ ఒక్క ప్రాబ్లం కూడా ఆన్సర్ చేయలేవు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మళ్ళీ ఒకసారి చూద్దాం. మనం ఈ టాపిక్లో డిస్టెన్స్ టైమ్ స్పీడ్ ఇలాగే చదవాలి. డిస్టెన్స్ ఫస్ట్ ప్రియారిటీ మనం క్వశ్చన్లో దేని చూస్తాం? డిస్టెన్సే చూస్తాం. సెకండ్ ప్రియారిటీ దేనికి ఇస్తాం? టైంకే ఇస్తాం. ఈ రెండు చూసుకున్న తర్వాత స్పీడ్కి వెళ్తాం. ఓకేనా. ఒకవేళ డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఇచ్చాడంటే కన్ఫామ్గా టైం ఎలా ఉండాలి? అవర్స్లో ఉండాలి. అప్పుడు స్పీడ్ ఎలా ఉండాలి? కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. ఒకవేళ డిస్టెన్స్ మీటర్స్లో ఉంటే టైం ఎలా ఉండాలి? సెకండ్స్లో ఉండాలి. అంటే అప్పుడు స్పీడ్ ఎలా ఉండాలి? మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. అర్థమవుతుందా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు డిస్టెన్స్ యూనిట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఏముంది? కిలోమీటర్స్ నుంచి మీటర్స్లో కన్వర్ట్ చేయడం, మీటర్స్ నుంచి కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయడం, లేకపోతే డిస్టెన్స్ కిలోమీటర్స్ నుంచి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయడం, లేకపోతే మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేయడం, ఇవన్నీ డిస్టెన్స్ కింద వస్తాయి. ఒకసారి చూద్దాం. అంటే మనకు తెలిసిన ఫస్ట్ అంటే 1 కిలోమీటర్ ఈక్వల్స్ టు హౌ మెనీ మీటర్స్? అంటే 1000 మీటర్స్. ఎన్ని మీటర్స్? 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. అంటే 1 మీటర్ అంటే ఎన్ని కిలోమీటర్స్? అప్పుడు 1 మీటర్ అంటే చూడండి, ఈ 1000ని కిందకు వచ్చింది అనుకో, అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ 1/1000. ఇక్కడ ఏముంటుంది? అప్పుడు కిలోమీటర్స్ ఉంటాయి. ఇక్కడ 1000 వచ్చి కిందకే చేస్తే ఇక్కడ ఏముంటుంది? అప్పుడు 1 మీటర్. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే 1 కిలోమీటర్ అంటే హౌ మెనీ మీటర్స్? 1000 మీటర్స్ అని మనకు తెలుసు. అంటే ఇక్కడ ఉన్న 1000ని కిందకి ఇట్లా డినామినేటర్ పంపించాం అనుకో, 1/1000 అవుతుందా లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? 1 మీటర్ ఉంటుంది. 1 మీటర్ వాల్యూ హౌ మెనీ కిలోమీటర్స్? అంటే హౌ మెనీ కిలోమీటర్స్? 1/1000 కిలోమీటర్స్ అయినా. అంటే ఒకటి తెలిసిందంటే, ఒక వాల్యూ తెలిసిందంటే, ఒక మెజర్మెంట్, ఒక యూనిట్, ఒక వాల్యూ తెలిసిందంటే ఇంకొక వాల్యూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అర్థమవుతుందో? అదేలాగా ఇప్పుడు చూడండి ఒకసారి. అంటే 1 మీటర్ అంటే హౌ మెనీ సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. అవునా? అదేలాగా ఇప్పుడు 100 ఇక్కడికి వచ్చింది అనుకో, డినామినేటర్కి వచ్చింది అనుకో, 1/100 మీటర్స్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్స్. అంటే చూడండి ఒకసారి,
అంటే 1 మీటర్ అంటే హౌ మెనీ సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. అంటే 1 సెంటీమీటర్ అంటే హౌ మెనీ మీటర్స్, ఇప్పుడు 1/100 మీటర్స్. ఇలా గుడ్డిగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అలాగే ఇవి తెలియాలి, ఇవి తెలియాలి మనకు. అంటే 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ అంటే హౌ మెనీ మిల్లీమీటర్స్ మనకు, హౌ మెనీ మిల్లీమీటర్స్, 10 మిల్లీమీటర్స్. అప్పుడు 1 మిల్లీమీటర్ అంటే హౌ మెనీ సెంటీమీటర్స్ మనకు, 1/10 సెంటీమీటర్స్. 1 మిల్లీమీటర్ అంటే ఎంత, 1/10 సెంటీమీటర్స్. ఇలా ఒక వాల్యూ తెలిస్తే ఇంకొక వాల్యూ తెలుస్తుంది. ఒక వాల్యూ కన్ఫామ్గా తెలియాలి, ఒక వాల్యూ మస్ట్ అండ్ షుడ్ మనకు తెలియాలి. అవి తెలిస్తే ఇంకొక వాల్యూస్ తెలుస్తాయి, లేకపోతే తెలియదు. ఓకేనా? ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు ఈ కన్వర్షన్స్ ఆఫ్ యూనిట్స్ అండ్ డిస్టెన్స్ యూనిట్స్ మస్ట్ అండ్ షుడ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా టైం యూనిట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అంటే దేని గురించి చేయాలి, డిస్టెన్స్, టైమ్, స్పీడ్ గురించి మాట్లాడాను. ఇప్పుడు నేను సపరేట్గా దేని గురించి మాట్లాడాను, డిస్టెన్స్ యూనిట్ గురించి మాట్లాడాను. ఇప్పుడు దేని గురించి మాట్లాడదాం, టైం యూనిట్స్ గురించి మాట్లాడదాం. అంటే ఇక్కడ రాస్తాను, టైం యూనిట్స్. టైం అంటే హౌ మెనీ సెకండ్స్, 1 మినిట్ అంటే హౌ మెనీ సెకండ్స్, 60 సెకండ్స్. అవునా? అదేలాగా 1 అవర్ అంటే హౌ మెనీ మినిట్స్, 1 అవర్. 1 అవర్ అంటే హౌ మెనీ మినిట్స్, 60 మినిట్స్. మినిట్స్ ప్రకారం అయితే 60 మినిట్స్. అదే సెకండ్స్ ప్రకారం అయితే 3600 సెకండ్స్. అంటే ఆ 3600 సెకండ్స్ ఎలా వచ్చింది, 1 మినిట్ అంటే 60 సెకండ్స్. ఇక్కడ మినిట్ ప్లేస్లో 60 సెకండ్స్ పెట్టకూడదు. అంటే 60 × 60 ఎంత, 3600 సెకండ్స్. అంటే 1 అవర్ అంటే మినిట్స్ ప్రకారం అయితే 60 మినిట్స్, సెకండ్స్ ప్రకారం అయితే 3600 సెకండ్స్. ఇవన్నీ తెలియాలి మనకు. ఇవన్నీ తెలియకపోతే చాలా కష్టపడతాం ఇప్పుడు. ఓకేనా? అదేలాగా ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 1 మినిట్ అంటే హౌ మెనీ అవర్స్, 1/60 అవర్స్. 1/60 అవర్స్. అదేలాగా 1 అవర్ అంటే హౌ మెనీ సెకండ్స్, 3600 సెకండ్స్. అవునా? అదే 1 సెకండ్ అంటే హౌ మెనీ అవర్స్, అప్పుడు 1/3600 అవర్స్ ఈక్వల్స్ టు 1 సెకండ్. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. అంటే ఒక వాల్యూ తెలిస్తే మనకి ఇంకో వాల్యూస్ వచ్చేస్తాయి. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్పీడ్ కన్వర్షన్ యూనిట్స్ చెప్పుకుంటాం. ఆ స్పీడ్ కన్వర్షన్ యూనిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఒకసారి చూద్దాం, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ రాస్తాను. స్పీడ్ కన్వర్షన్ యూనిట్స్ అంటే ఒకసారి చూడండి, ఇక్కడేమో స్పీడ్ యూనిట్స్ ఎలా ఉన్నాయి మనకు, కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నది అండ్ మీటర్ పర్ సెకండ్లో ఉన్నది. అవునా? ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఏం చేస్తాడు మనకు, కిలోమీటర్స్లో ఇస్తాడు, టైం అవర్స్లో ఇస్తాడు. అంటే ఆప్షన్స్ మాత్రం మీటర్ పర్ సెకండ్లో ఇస్తాడు. అంటే ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏముంది, కిలోమీటర్ పర్ అవర్లో తెలుసు, కానీ మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి, మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. అర్థమవుతుంది? ఒకవేళ క్వశ్చన్లో మీటర్ పర్ సెకండ్లో ఇస్తే దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి, కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేసుకోవాలి లేదా. అంటే కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ టు కిలోమీటర్ పర్ అవర్. అంటే రెండు కన్వర్షన్స్ ఎలా కన్వర్ట్ చేస్తాం, అసలు ఎలా చేయాలి ఒకసారి చూద్దాం. ఒకసారి అది ఎలా వచ్చిందో కూడా ఒకసారి చెప్పుకుందాం. ఓకేనా? స్పీడ్ కన్వర్షన్ ఫస్ట్ వన్ ఏంటంటే, కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్ ఎలా కన్వర్ట్ చేస్తాం ఒకసారి చూడండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్స్ అనేది ఒక వాల్యూ ఉంది. ఎక్స్ పక్కన యూనిట్స్ ఎంత ఉంది, కిలోమీటర్ పర్ అవర్ అనేది ఉంది. ఓకేనా? బాగా అబ్జర్వ్ చేయండి. నేను కిలోమీటర్ ఎలా కన్వర్ట్ అవ్వాలి, మీటర్స్లో కన్వర్ట్ అవ్వాలి. అవర్స్ అనేది దేనిలో కన్వర్ట్ అవ్వాలి, సెకండ్స్లో కన్వర్ట్ అవ్వాలి. అంటే 1 కిలోమీటర్ అంటే హౌ మెనీ మీటర్స్, 1 కిలోమీటర్ అంటే హౌ మెనీ మీటర్స్. నేను ఎలా వచ్చిందో చెప్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక వాల్యూ. అప్పుడు కిలోమీటర్స్ ఎలా కన్వర్ట్ అవ్వాలి, ఇక్కడ మీటర్స్లో కన్వర్ట్ అవ్వాలి. అంటే 1 కిలోమీటర్ అంటే హౌ మెనీ మీటర్స్ మనకు, 1000 మీటర్స్. 1 అవర్ అంటే ఎన్ని సెకండ్స్ మనకు ఆల్రెడీ బిఫోర్ చెప్తున్నాం మనం. 1 అవర్ అంటే ఎన్ని సెకండ్స్ మనకు, 1 అవర్ అంటే ఎన్ని సెకండ్స్, 3600 సెకండ్స్. అంటే 1 అవర్ అంటే 3600 సెకండ్స్. అవునా? బాగా ఆలోచించండి. ఇప్పుడు మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ అయిపోయిందా లేదా, కన్వర్ట్ అయిపోయింది. అంటే కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నది ఎలా కన్వర్ట్ అయింది, ఇప్పుడు మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ
2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడండి 2 5 జా 2 18 జా క్యాన్సిలేషన్ అయిందా? ఇంకేమైనా క్యాన్సిలేషన్ అవుతుందో అవ్వదు. అంటే అప్పుడు చూడండి ఇక్కడ వాల్యూ ఉంది ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. అర్థమైందా? ఇప్పుడు చూడండి అంటే అంటే కిలోమీటర్ పర్ అవర్లో ఉండదాన్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఏ వాల్యూతో మల్టిపుల్ చేయాలి? మనం 5/18తో మల్టిపుల్ చేయాలి. మల్టిపుల్ చేసి కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నదాన్ని ఇదేలా కన్వర్ట్ చేసుకున్నాం? మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసాము. అలాగే సెకండ్ వన్ ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ నుంచి దేనిలో కన్వర్ట్ చేస్తున్నాం? కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేస్తున్నాం. కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేస్తున్నాం. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఎక్స్ అనేది ఒక వాల్యూ ఉంది. ఎక్స్ పక్కన ఎలా ఉంది? మీటర్ పర్ సెకండ్ అనేది ఉంది. నేను దేనిలో కన్వర్ట్ చేయాలి? మీటర్ పర్ సెకండ్ని. మీటర్ అంటే దేనిలో కన్వర్ట్ చేయాలి? కిలోమీటర్స్లో కన్వర్ట్ చేయాలి. సెకండ్స్ దేనిలో కన్వర్ట్ చేయాలి? హవర్స్లో కన్వర్ట్ చేయాలి. 1 మీటర్ అంటే మనం ఆల్రెడీ బిఫోర్ డిస్టెన్స్ యూనిట్లో చెప్పుకున్నాం. అంటే 1 మీటర్ అంటే హౌ మెనీ కిలోమీటర్స్ మనకు తెలియదు. అంటే 1 కిలోమీటర్ అంటే హౌ మెనీ మీటర్స్? 1000 మీటర్స్. 1000 మీటర్స్ అయితే 1 మీటర్ హౌ మెనీ కిలోమీటర్స్? 1/1000 కిలోమీటర్స్. అంటే ఆల్రెడీ చెప్పారని ఇక్కడ చెప్పుకున్నాం. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. అంటే 1 కిలోమీటర్స్ అంటే హౌ మెనీ మీటర్స్ మనకు? 1000 మీటర్స్. అదే అలాగే 1000 ఇక్కడికి వచ్చింది అనుకో 1/1000 కిలోమీటర్స్ అంటే 1 మీటర్. అర్థమవుతుందా? అంటే 1 మీటర్ అంటే హౌ మెనీ కిలోమీటర్స్? ఇప్పుడు 1/1000 కిలోమీటర్సే కదా. 1/1000 కిలోమీటర్స్. ఇక్కడ ఎంత వేయచ్చు అప్పుడు? అంటే మీటర్ ప్లేస్లో ఏం రాయొచ్చు? ఎక్స్ ఇంటూ 1/1000 కిలోమీటర్స్ డివైడెడ్ బై ఇక్కడ ఉంది సెకండ్స్ ఉంది. సెకండ్స్లో ఎలా కన్వర్ట్ అవ్వాలి? హవర్స్లో కన్వర్ట్ అవ్వాలంటే 1 సెకండ్ ఈక్వల్ 1 అవర్ అంటే ఎన్ని సెకండ్స్? 3600 సెకండ్స్. 1 సెకండ్ అంటే హౌ మెనీ అవర్స్? 1/3600 అవర్స్. అంటే 1/3600 ఏమొస్తుంది? అవర్స్. అర్థమవుతుందా? అంటే చూడు, మీటర్ పర్ సెకండ్లో ఉన్నదాన్ని దేంట్లో కన్వర్ట్ చేసాం? ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ అయిపోయింది. అర్థమవుతుందా? ఇలా కన్వర్షన్స్ తెలియాలి. ఇప్పుడు దీని క్యాన్సిలేషన్ చేయండి. ఎక్స్ ఇంటూ ఇదొక ఫ్రాక్షన్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటే ఏం చేస్తాం? మనం రెసిప్రోకల్ అప్లై చేస్తే డివిజన్ ఏమైపోతుంది? మల్టిప్లికేషన్ అయిపోతుంది. ఎలా అయిపోతుంది ఒకసారి చూడు. అంటే 1/1000 ఇంటూ ఈ 1/3600 ఏమవుతుంది? 3000/1. ఇక్కడ ఏమొస్తుంది? యూనిట్స్ కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 2 5 జా 2 18 జా. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఎక్స్ ఇంటూ 18/5 కిలోమీటర్ పర్ అవర్. ఇది ఆన్సరు. అంటే మీటర్ పర్ సెకండ్లో ఉన్నదని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే దేంతో మల్టిపుల్ చేయాలి? 18/5 కిలోమీటర్ పర్ అవర్తో వేయాలి. అంటే 18/5 మల్టిపుల్ చేయాలి. అర్థమవుతుందో? ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టాపిక్. డోంట్ నెగ్లెక్ట్. ఇప్పుడు చెప్పుకున్న బేసిక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా ఈ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్, మొత్తం డిస్టెన్స్ యూనిట్స్, టైం యూనిట్స్, స్పీడ్ కన్వర్షన్ యూనిట్స్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకొన్ని బేసిక్స్ తెలియాలి. ఇంకొన్ని బేసిక్స్ ఎందుకు తెలియాలంటే ఒకవేళ మనకు ఫార్ములాస్ గుర్తు రాలేదు, అప్పుడు వితౌట్ ఫార్ములాస్ చేయాలి కదా. అంటే మనకు బేసిక్స్ అంటే ఫార్ములాసే గుర్తు రానప్పుడు వితౌట్ ఫార్ములాస్ ఎలా చేయాలన్నది ఒకసారి బేసిక్ 2 ఎగ్జాంపుల్స్ చూస్తాను. 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. అవి అర్థమైతే మనకి ఈ చాప్టర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం, ఓకేనా? అంటే ఆ కన్వర్షన్ యూనిట్స్ అవన్నీ బేసిక్స్ తెలిసిన తర్వాత కొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం, ఓకేనా? ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒకవేళ స్పీడ్ అనేది 60 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? 60 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చాడు. అంటే మనం చాలాసార్లు వింటాం. అంటే మన ఎవరైనా బైక్లో వెళ్తున్నా కానీ, స్కూటర్లో బస్సులో వెళ్తున్నా కానీ, ఏదైనా ఎక్కడ సంథింగ్ ఏ వెహికల్లో వెళ్తున్నా సరే 60 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాము, లేకపోతే 50 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాము, లేకపోతే 80 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాము, లేకపోతే 30 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాము అని చెప్పి చాలాసార్లు వింటాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే అసలు బాగా అబ్జర్వ్ చేయండి. 60 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే
60 km/h అంటే పర్ అవర్ అంటే ఇది ఒక గంట. అంటే ఒక గంటకి ఎన్ని కిలోమీటర్స్ పోతున్నాడు? 60 కిలోమీటర్లు పోతున్నాడు. అంటే ఒక గంటకి ఎన్ని కిలోమీటర్స్ పోతాడు? 60 కిలోమీటర్లు పోతున్నాడు. అంటే 60 km/h అంటే మీనింగ్ ఏంటి? అంటే 60 km/h అంటే మీనింగ్ ఏంటి? అంటే 1 అవర్కి ఎన్ని కిలోమీటర్స్ పోతున్నాడు వాడు? 60 కిలోమీటర్స్ పోతాడు. అయితే 1 అవర్ 60 కిలోమీటర్స్ పోతే 2 అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ పోతాడు? 2 అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ పోతాడు? 19 కిలోమీటర్స్ పోతాడు. అంతే కదా. ఒక గంటకి 60 కిలోమీటర్లు పోతున్నాడు. అంటే 2 గంటలకు ఎన్ని కిలోమీటర్స్ పోతాడు? 120 కిలోమీటర్లే కదా. అదే 3 గంటలకైతే అంటే 3 అవర్స్కి అయితే ఎన్ని కిలోమీటర్స్ పోతాడు? ఇప్పుడు 180 కిలోమీటర్స్ పోతాడు. అంటే 1 అవర్ 60 కిలోమీటర్స్ పోతే 3 అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ పోతాడు? 180 కిలోమీటర్స్ పోతాడు. అలా అయితే ఒకవేళ మినిట్స్లో వచ్చానుకో, ఇప్పుడు 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. సరే, 60 మినిట్స్లో ఎన్ని కిలోమీటర్స్ పోతాడంట వాడు? 60 కిలోమీటర్స్ పోతాడంట. అయితే 60 మినిట్స్లో 60 కిలోమీటర్స్ పోతే 30 మినిట్స్లో అంటే హాఫ్ అన్ అవర్లో ఎన్ని కిలోమీటర్స్ పోతాడు వాడు? హాఫ్ అన్ అవర్ అంటే ఎన్ని మినిట్స్ అప్పుడు? 30 మినిట్స్. 30 మినిట్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్ పోతాడు అప్పుడు? 30 కిలోమీటర్స్ పోతాడు. అర్థమవుతుందా? అయితే 10 నిమిషాల్లో ఎన్ని కిలోమీటర్స్ పోతాడు వాడు? అంటే 10 మినిట్స్లో ఎన్ని కిలోమీటర్స్ పోతాడు వాడు? 10 కిలోమీటర్స్ పోతాడు. అదే 1 మినిట్కి ఎన్ని కిలోమీటర్స్ పోతాడు? అంటే నిమిషానికి అంటే 1 మినిట్కి ఎన్ని కిలోమీటర్స్ పోతాడు వాడు? 1 కిలోమీటర్ పోతాడు. ఇలా బేసిక్గా చేసేయచ్చు. అంటే మనకి ఇది వితౌట్ ఫార్ములా ప్రకారంగా చేయాలంటే జస్ట్ ఇవి తెలియాలి. ఇవి తెలియకుండా వితౌట్ ఫార్ములాస్ చేయలేము. ఈ జనరల్ ఎగ్జాంపుల్స్ అనేవి తెలియాలి. ఓకేనా? మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే మస్ట్ కామెంట్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై చేస్తాను. లేకపోతే నాకు పర్సనల్ కాంటాక్ట్ అవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు km/h వేస్తే ఓకే. మనకి స్పీడ్ ఎన్ని టైప్స్ ఆఫ్ లిమిట్స్ ఉన్నాయి? km/h ఉంది అండ్ ఆల్సో m/s ఉంది. ఇదేమో km/h. ఒకవేళ m/s వేస్తే దాన్ని చూద్దాం. అదే ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ స్పీడ్ వచ్చి ఇప్పుడు చూద్దాం. అదే అలాగా సరే ఇప్పుడు 50 ఇద్దాం. 50 m/s. అంటే నేనేం చేస్తాను ఇప్పుడు? స్పీడ్ ఎలా ఉంది ఇప్పుడు? యూనిట్స్ 50 m/s. అంటే దాని మీనింగ్ ఏంటి? m/s. అంటే పర్ సెకండ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక సెకండ్కి ఎన్ని మీటర్స్ పోతున్నాడంట వాడు? 50 మీటర్స్ పోతున్నాడంట. అంటే ఒక సెకండ్కి ఎన్ని మీటర్స్ పోతున్నాడు వాడు? 50 మీటర్స్ పోతాడు. అయితే 5 సెకండ్స్కి ఎన్ని మీటర్స్? 2 సెకండ్స్కి ఎన్ని మీటర్స్ పోతాడు? క్వశ్చన్లో అడుగుతాడు ఇట్లాగే. 2 సెకండ్స్కి ఎన్ని మీటర్స్ పోతాడు? అంటే 2 అంటే ఒక సెకండ్ 50 మీటర్స్ పోతే 2 సెకండ్స్కి ఎంత? 50 × 2నే కదా. అప్పుడు ఎంత వస్తుంది అప్పుడు? 100 మీటర్స్. ఒకవేళ 10 సెకండ్స్కి అయితే 10 × 50 ఎంత అవుతుంది అప్పుడు? ఒక సెకండ్కి 50 మీటర్లు పోతే 10 సెకండ్కి ఎన్ని మీటర్లు పోతాడు? 50 × 10 అంటే 50 × 10 కదా. అప్పుడు ఎంత అవుతుంది? 500 మీటర్స్. అర్థమవుతుందా? ఇలా జనరల్గా చేసేయచ్చు. అదే ఇప్పుడు 1 మినిట్ కంటే ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. అంటే 60 సెకండ్స్ అంటే అప్పుడు ఎన్ని మీటర్స్ పోతాడు? ఒక సెకండ్కి 50 మీటర్స్ పోతే 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్స్? 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. 60 సెకండ్స్ అంటే అప్పుడు ఒక సెకండ్కి 50 మీటర్లు అంటే 50 మీటర్స్ పోతే 60 సెకండ్స్ అంటే అప్పుడు ఎన్ని మీటర్స్ పోతున్నాడు? 60 × 50. అప్పుడు ఎంత వస్తుంది అప్పుడు? 60 × 50 అంటే ఎంత? 6 5 30. అంటే అప్పుడు ఎంత? 3000 మీటర్స్. అంటే 3000 మీటర్స్. మీటర్స్లో అయితే 3000 మీటర్స్, కిలోమీటర్స్ ప్రకారం అయితే 3 కిలోమీటర్స్. ఇలా క్వశ్చన్స్లో ఎలా ఇచ్చినా సరే ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇవి మస్ట్ అండ్ షుడ్ మనకి కన్వర్షన్స్ తెలియాలి. వితౌట్ ఫార్ములాస్ చేయాలంటే ఇవి తెలియకుండా మనం వితౌట్ ఫార్ములాస్ అప్ చేయలేము. ఓకేనా? చాలా ఈజీగా ఉంటాయి. ఈ బేసిక్స్ తెలియకుండా మీరు ఎంత డిస్టెన్స్ టైమ్ స్పీడ్ ఎంత ప్రిపేర్ అయినా సరే వేస్ట్. డిస్టెన్స్ టైమ్ స్పీడ్ రావాలంటే మస్ట్ అండ్ షుడ్ ఇవి తెలియాలి. ఇవి తెలిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనం చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ బేసిక్స్ అన్ని ఒకసారి రివైజ్ చేయండి. ఇవన్నీ బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్దాం. ప్రాబ్లమ్స్ చూడండి. ఇవి రాకపోతే మళ్ళీ ఇంకొక సెకండ్ టైం కూడా చూడండి. మీకు ఇంకా అర్థం కాకపోతే నన్ను పర్సనల్ కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే కామెంట్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. అంటే బేసిక్ ప్రాబ్లమ్స్ నుంచి అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ దాకా ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు ఆన్సర్స్ వస్తాయి, అసలు ఫార్ములాస్ లేకుండా ఎలా చేయాలి, విత్ ఫార్ములా బేస్ చెప్పుకుందాం అండ్ వితౌట్ ఫార్ములా బేస్ చెప్పుకుందాం. మీకు ఏ మెథడ్ అయితే అర్థమవుతుందో ఆ మెథడ్ ఫాలో అవ్వండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దీంట్లో అయితే విత్ ఫార్ములా ఈజీగానే ఉంటుంది అండ్ ఆల్సో వితౌట్ ఫార్ములా కూడా ఈజీగానే ఉంటుంది. 2 మెథడ్స్ ఫాలో అవ్వండి. మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో ఆ మెథడ్ ఫాలో అవ్వండి.